वनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्वे तव सुप्रभातम् ध्याये अखिलाश्रित वरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामल दिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानां श्रीसूर्यदैवतव मे तव सुप्रभातम् प्रेम्णा वरं पतिपुरस्मृतिमस्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्ष दैवतर्मे तव सुप्रभातम् कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्र दिविषत्कनसेव्यदेशे छायाभिनीस सहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् इन्द्रादिनिर्जरवरः सहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सव कुतूहलचेतनश्च మొదటి నెలలో ధ్రువుడి తపస్సు ఎలా ఉంది? ధ్రువుడు 3 రోజులకు ఒకసారి వెలగ పళ్లను, రేగి పళ్లను ఆహారంగా తీసుకుంటూ శ్రీహరిని ధ్యానం చేశాడు. మొదటి నెలలో అట్లా జరిగిందిట. 2వ నెల ధ్యానంలో 6 రోజులకు ఒకసారి ఎండిన పత్రాలు, ఎండిన ఆకులు మాత్రమే తింటూ దీక్ష చేశాట. 2వ నెల అలా ఉంది. ఇక 3వ మాసంలో 9 రోజులకు ఒకసారి నీళ్లను మాత్రమే తాగుతూ ఏకాగ్ర చిత్తంతో భగవంతుడిని ధ్యానం చేశాడు. సామాన్యమైన తపస్సు కాదు. వయస్సు చిన్నవాడు, 5 ఏళ్ల వయస్సు. ఆ వయస్సులో అటువంటి ఘోరమైన తపస్సు ఎలా సాధ్యమైంది? సద్గురు కృప వల్ల మాత్రమే సాధ్యమైంది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు. 4వ నెలలో 12 రోజులకు ఒకసారి వాయుభక్షణ చేస్తూ, అంటే కుంభకాన్ని చేసి 12 రోజులు నిలిపి ఆ కుంభకాన్ని నారాయణ ధ్యానం చేశాడు. అప్పటికి ధ్రువుడు శ్వాసను జయించాడు 4వ నెలలో. ఇక 5వ నెలలో ప్రాణాలను కూడా జయించి, అంటే ప్రాణాల కన్నా కూడా అతీతంగా ఉన్న ఆత్మతత్వాన్నే తనలో నిలుపుకుని ధ్రువుడు ఒంటి కాలుపై స్థాణువులాగా నిశ్చలంగా నిలబడి పరబ్రహ్మను ధ్యానం చేశాడు. ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయమాణస్య త్రయోలోకాశ్చ కంపిరే. సామాన్యంగా నిలబడ్డా, ఒకే ఒక కాలు మీద, బొటనవేలు మీద నిలబడి ధ్యానం చేస్తున్నాడు. లోకాశ్చ కంపిరే, లోకాలన్నీ కదిలిపోయాయిట. భూమి ఒక పక్కకు ఒరిగిపోయిందిట. అంటే ఆ పిల్లవాడు ఆత్మధారణ చేసి ఉన్నాడు కదా. పరమాత్మే తానై ఉన్నప్పుడు ఆ పరమాత్మను ఎక్కడ భరిస్తుంది ఈ భూమి? భూమి ఒరిగిపోయిందిట. అటువంటి ఘోరమైన తపస్సు చేశాడు. సామాన్యమైన తపస్సు కాదు. ధ్రువుడు అలా ఘోర తపస్సు చేస్తూ ఉంటే లోకపాలకులందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీహరిని ఆ వేడిని తట్టుకోలేక ప్రార్థన చేశారట. స్వామి, ఓ దేవా, నువ్వు సర్వప్రాణి శరీరాల్లోనూ అంతర్యామిగా ఉన్నాయి స్వామి కదా. పూర్వం ఎప్పుడూ కూడా మాకు ఇటువంటి విధంగా ఈ వేడి కలగలేదు. ప్రాణ నిరోధం అయిపోతోంది, మేము ఊపిరాడలేకపోతున్నాము, పోతామేమో అనిపిస్తోంది, ఉక్కిరి బుక్కిరైపోతున్నాము, మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఓ కేశవ, జగదీశ్వర, సర్వశరణ్య, నీ చరణ కమలాలను శరణు పొందుతున్నాము. ఆపదను తొలగించి కాపాడు, ధ్రువుడికి వరమిచ్చి అనుగ్రహించు, ఏం కావాలో అది ఇచ్చేసేయి, మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేశారట. అప్పుడు శ్రీహరి మెల్లగా నవ్వి, మీ ప్రార్థనకు అర్థం ఉంది, చాలా కష్టపడుతున్నారు మీరు, ధ్రువుడి తపస్సు ఏమిటో తెలియాలి, వాడి సంకల్పం ఎంత దృఢంగా ఉందో తెలియాలి, అందుకోసమే ఇది చేశాను. ధ్రువుడు సామాన్యమైన భక్తుడు కాదు. దేవతలారా, భయపడకండి, మీ ప్రాణ సంకటానికి కారణమైన ఆ బాలకుడిని ఇప్పుడే తపస్సు నుండి విరమింపజేస్తాను. నేను విశ్వాత్ముణ్ణి, ఉత్తానపాదుడి కుమారుడైన ధ్రువుడు ఇప్పుడు ధ్యాన యోగంతో, ఏకాంత భావంతో నాలోనే మనస్సు నిలిపి ఉన్నాడు. అందువల్ల మీరు అతడికి భయపడవలసిన పని లేదు, మీరు మీ స్థానాలకు వెళ్ళండి అని దేవతల్ని పంపించి శ్రీహరి గరుడారూఢుడై ధ్రువుడు తపస్సు చేస్తున్న ఆ మధువనానికి వచ్చాడు. మధువనంలో తపస్సు చేస్తున్నాడు ధ్రువుడు. అక్కడికి వచ్చాడు. ఆయన అలా వచ్చే సమయానికి అదే రూపాన్ని ధ్రువుడు మనస్సులో దర్శనం చేస్తున్నాడు. ఆ రూపం ఎదురుగా వచ్చి నిలిచింది.
అదే రూపాన్ని ధ్రువుడు మనస్సులో దర్శిస్తున్నాడు. నిన్న మీకు చెప్పాను, మనస్సుకి అద్దం ప్రపంచము అని. మనస్సుకి విశ్వం, మనస్సులో ఏది ఉంటే అద్దంలో అలా కనిపిస్తుందంత. విశ్వం అంతా మనస్సు నుంచే కదా వచ్చింది. ఆ మనస్సులో ఉన్న రూపం ఎదురుగా వచ్చినా కూడా ధ్రువుడికి ఆ సమయంలో తెలియలేదు, మనస్సులోనే దర్శిస్తున్నాడు. అప్పటికి ధ్రువుడు శ్రీహరి యొక్క మంగళ రూపాన్ని మనస్సులో శ్యామసుందర మదన గోప రాధే గోవింద, శంఖచక్ర పీతాంబర రాధే గోవింద. మనం కూడా కీర్తన చేసుకుందాము. శ్యామసుందర మదన గోప రాధే గోవింద, శ్యామసుందర మదన గోప రాధే గోవింద, శంఖచక్ర పీతాంబర రాధే గోవింద, శంఖచక్ర పీతాంబర రాధే గోవింద, గరుడారూఢ హంస గమన రాధే గోవింద, గరుడారూఢ హంస గమన రాధే గోవింద, శేషసాయి శేషశాయి రాధే గోవింద, శేషసాయి శేషశాయి రాధే గోవింద, శ్యామసుందర మదన గోప రాధే గోవింద, శ్యామసుందర మదన గోప రాధే గోవింద, శంఖచక్ర పీతాంబర రాధే గోవింద, శంఖచక్ర పీతాంబర రాధే గోవింద, వేణుగోప విజయ గోప రాధే గోవింద, వేణుగోప విజయ గోప రాధే గోవింద, శంఖచక్ర పీతాంబర రాధే గోవింద, శంఖచక్ర పీతాంబర రాధే గోవింద, రామ 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 రాధే గోవింద, రామ 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 రాధే గోవింద, రామకృష్ణ రామకృష్ణ రాధా గోవింద, రామకృష్ణ రామకృష్ణ రాధా గోవింద, శ్యామసుందర మదన గోప రాధా గోవింద, శ్యామసుందర మదన గోప రాధా గోవింద, శంఖచక్ర పీతాంబర రాధా గోవింద, శంఖచక్ర పీతాంబర రాధా గోవింద, సచిదానంద సచిదానంద రాధా గోవింద, సచిదానంద సచిదానంద రాధా గోవింద, రామకృష్ణ రామకృష్ణ రాధా గోవింద, రామకృష్ణ రామకృష్ణ రాధా గోవింద, శ్యామసుందర మదన గోప రాధా గోవింద, రామసుందర మదన గోప రాధా గోవింద, శంఖచక్ర పీతాంబర రాధా గోవింద, శంఖచక్ర పీతాంబర రాధా గోవింద, శంఖచక్ర పీతాంబర రాధా గోవింద, శంఖచక్ర పీతాంబర రాధా గోవింద, రాధా గోవింద రాధా గోవింద, రాధా గోవింద రాధా గోవింద, రాధా గోవింద రాధా గోవింద. అదే రూపాన్ని మనస్సులో ధ్యానం చేస్తున్నాడు. సాధారణంగా అటువంటి భక్తులకి స్వామి రాగానే తెలిసిపోతుంది, కళ్ళు తెరుస్తారు. కానీ ఈయన మనస్సులోనే స్వామిని ధారణ చేసి ఉన్నాడు కదా. అప్పుడు శ్రీహరే పని చేయాల్సి వచ్చింది. ఏమిటి అంటే తన రూపాన్ని తానే ధ్రువుడి మనస్సు నుంచి ఉపసంహారం చేసుకున్నాడు. శ్రవణం వినడం అది మనకు తెలుస్తుంది. అంటే ఎక్కడన్నా ప్రవచనం చెప్తున్నారనుకోండి, అది వినడం సరే. తర్వాత కీర్తనం, కీర్తించాలి. ఏ విధంగా కీర్తించాలి? ఓ త్యాగరాజస్వామిలాగా కీర్తించాలి, ఒక అన్నమయ్యలాగా కీర్తించాలి, ఒక రామదాసులాగా కీర్తించాలి. అంటే మనకు మళ్ళీ ఒక అనుమానం వస్తుంది, ఏమండి వాళ్ళు పూర్తిగా అందులో లీనమైపోయి కీర్తిస్తూ పోయారు, కానీ నాకు ఆఫీస్ ఉంది, ఆఫీస్ ఉన్నప్పుడు నేను ఎలా కీర్తించగలుగుతానంటాను. అది ముందు ముందు తెరుచుకోవచ్చు మనం, కానీ కీర్తించాల్సిందే, అదొక మార్గము. తర్వాత స్మరణం, అంటే మనకు రామాయణ గాథ చెప్పారు, ఒక భగవద్గీత చెప్పారు, మనం స్మరిస్తూనే పోవాలి. ఓ రామచంద్రమూర్తి ఈ విధంగా ఉన్నాడు, తన తల్లికి ఇలా గౌరవించాడు, అడవికి పంపించిన తన పిన్తల్లి కైకేయిని కూడా ఈ విధంగా గౌరవించాడు, తన సవితల్లి కొడుకైన భరతుడిని ఈ విధంగా గౌరవించాడు. తర్వాత లంకకు వెళ్ళిన తర్వాత కూడా ఒక్క రావణాసురుడు కొరకు ఈ లంకనంతా నేను యుద్ధం చేసి చంపాలా అన్న భావనతోటి అంగదుణ్ణి తిరిగి రాయబారానికి పంపించాడు. ఓహో ఈ విధంగా ఉండాలి అని స్మరిస్తూనే ఉండాలి మనం. మనం ఈ విధంగా ఉండకూడదు.
ఆస్తి కొరకు తన తోబుట్టులను తోను కష్టాలు పెట్టిన దుర్యోధనుని మాదిరిగా ఉండకూడదు. ధర్మపత్ని అయిన ద్రౌపదిని అవమానించినట్టుగా మనం అవమానించకూడదు. ఈ స్మరణం అనేది చేస్తూ ఉంటే మన లోపల మార్పు వస్తుంది. ఆ తర్వాత పాదసేవనం. ఈ పాదసేవనం అంటే ఏంటిదండి అంటే, ఈశ్వరుడికి నేను ఎక్కడ పాదసేవనం చేయగలుగుతాను, వారి కాళ్ళు నేను ఎలా నొక్కగలుగుతాను అంటే, మనకి దానికి ఉదాహరణ మా అమ్మ లక్ష్మీమాతనే లేదా భరతుడు. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు చూడు శ్రీ మహావిష్ణు పాదాలను తను ఒత్తుతూ ఉంటుంది. అంటే మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమంటే శ్రీ మహావిష్ణువుకు కాళ్ళ నొప్పులా లేదా భార్యను కాళ్ళు ఒత్తడానికే పెట్టుకున్నాడా అంటే, మీరు ఒకటి ఆలోచించండి. ఆ లక్ష్మి ఎక్కడుంది? తన శ్రీ మహావిష్ణువు హృదయంలో ఉంది. అంటే మనం కూడా ఆ శ్రీ మహావిష్ణువును ఆ విధంగా మనం చేయగలిగితే ఆ హృదయంలో మనం సంపాదించుకోగలుగుతాం ఆ స్థానం. అంటే మరి ఈ కాలంలో మనకి ఎక్కడ ఉంటుందంటే, అందు గురించి అన్నారు కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నాడు. ప్రతిరోజు ఒక్క నిమిషం నీ తల్లి పాదాలను స్పృశించు, ప్రతిరోజు ఒక్క నిమిషం నీ తండ్రి పాదాలను స్పృశించు, ప్రతిరోజు ఒక్క నిమిషం గురువు పాదాలను స్పృశించు. అంటే మనం అనుకుందాం, మనకు బాగా కావాల్సిన గురువు కూడా ప్రతిరోజు క్లాస్లో గురుగారు మీ కాళ్ళు ఒత్తుతానండి అంటే అతను ఒప్పుకోడు, మనము చేయలేం. కానీ సంవత్సరానికి ఒకసారి ఓ పండుగ రోజు గురుగారి దగ్గరికి వెళ్ళి 2 పండ్లు ఇచ్చి వారి పాదాలకు మనం నమస్కారం చేయలేమా? ఆ పాదసేవనం కూడా చేసేంత అవకాశం లేదా? ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. అంటే దోవలు ఎన్నో ఉన్నాయి, మనం మూసేసుకున్నాం. ఎందుకంటే మనం లౌకికమైనవి సాధించాలనే పరిగెత్తుతున్నాం. ఏ విధంగా పరిగెత్తుతున్నామంటే, ఈ యొక్క గుర్ర పందాలు అవుతుంటాయి చూడండి. ఆ గుర్ర పందాలు అయ్యేటప్పుడు గుర్రానికి ఇలా కట్టి పెడతారు, ఎందుకంటే దాని దృష్టి అటు ఇటు పోకుండా. అయితే అప్పుడు అది పరిగెత్తడమే తన లక్ష్యం, తను గెలవడమే లక్ష్యంగా వెళ్తుంటుంది. ఆ రౌతు కూడా, జాకీ అనేవాడు కూర్చున్నవాడు కూడా అదే విధంగా పరిగెత్తిస్తుంటాడు. మన మనసు కూడా ఏమైపోయింది, మనం గుర్రంలాగా అయిపోయి ఇలా అడ్డం పెట్టుకున్నాం. మాతృదేవోభవ లేదు, పితృదేవోభవ లేదు, ఆచార్య దేవోభవ లేడు, అతిథి దేవోభవ అని లేదు. నేను పరిగెత్తుతూనే ఉంటాను, నేను సంపాదిస్తుంటాను, నేను తింటాను, నేను పడుకుంటాను. ఇదే దృక్పథంలో మనం జీవిస్తున్నాం. పాదసేవనం అనేదే మర్చిపోతున్నాం. అది కాకుండా ఉండాలి. అది మూడోది వందనం. మనకి ఈ రోజులలో మనం చూస్తున్నామండి, పెద్దవాళ్ళు కనబడితే కూడా నమస్కారం అని చెప్పలేకపోతున్నాం. నమస్కారము అంటే నాలో ఏ అహం లేదు, మీకు వంగి దండం పెడుతున్నానని చెప్పడం. పెద్దవాళ్ళకు ఇలా అంటున్నామా? ఇలా నమస్తే ఈ విధంగా ఇలా చెప్తున్నాం. ఎందుకని? మన సంస్కృతి అది నేర్పించిందా? సరే, మీరు వెస్ట్రన్ కంట్రీస్లో ఏదో పని మీద పోయినప్పుడు ఆ విధంగా ఉండండి. కానీ ఎక్కడైతే నువ్వు ఉన్నావో, అవకాశం ఉన్నంత కాలం 2 చేతులు ఎత్తి పెద్దవాళ్ళకు నమస్కారం అని బాబాయ్ గారు, నమస్కారం మామయ్య గారు అనుకుతున్నామా? అనడం లేదు. ఎందుకంటే అహం అడ్డొస్తుంది. నేను నమస్కారం చేయడం ఏంటిది, వాడు నాకన్నా గొప్పవాడా అన్న భావన పెరిగిపోయినాం. మనలో అవన్నీ కూడా పెరిగిపోవడానికి కారణం. కానీ వందనం అనేది తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడు కనబడగానే 2 చేతులు ఎత్తి మనం వందనం చేయాలి. ఈ మధ్యలో మనం చూస్తుంటామండి, అందరికీ భక్తి ఉంటుంది లేదని నేను అన్నాను. కార్లో పోతుంటాను, స్కూటర్లో పోతుంటాను, బస్సులో పోతుంటాను, ఎక్కడో దోవలో ఒక గుడి కనబడేటప్పటికీ మనం ఇలా అంటున్నాం. ఏంటిది మనం అనేది? ఇలా అనుకుంటున్నాం. ఏంటిది మన నమస్కారం? ఆ పద్ధతి చాలామందిని మీరు చూడండి, ఆటోలో, బస్సులో, కార్లో పోతుంటే గుడి కనబడగానే ఇట్లా అంటాం. అది మనం నమస్కారమా? మన సంస్కృతి అయినా? ఒక్క నిమిషం ఆలోచిస్తారు. చాలామందిని మీరు అబ్జర్వ్ చేయండి. కానీ అబ్జర్వ్ చేసే ముందర మీలో మార్పు తెచ్చుకోండి. ఎందుకంటే ముందు మనం సంస్కరించుకున్న తర్వాతని ఎదుటి వాళ్ళని సంస్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అర్చన చేయండి. ప్రతిరోజు 108 నామాలు ఎందుకు చెప్పలేకపోతున్నాం? త్రిశతి 300 నామాలు ఎందుకు చెప్పలేకపోతున్నాం? సహస్రనామాలు ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఏమంటే సమయం లేదు. సరే, మీకు అవన్నీ గుర్తు లేవనుకుందాం. అవన్నీ గుర్తు లేవడంలో తప్పు లేదు. జై శ్రీకృష్ణ అనేది గుర్తుంటుంది, జై శ్రీరామ్ అనేది గుర్తుంటుంది. మీరు బస్సులో, కార్లో పోతుంటే కూడా 108 సార్లు చెప్పుకోవడానికి నష్టం లేదు కదా. కానీ మనం ఏమంటే, మనం ప్రతిదీ అన్నీ చేస్తాం, దేవుడి దగ్గరికి వచ్చే మాత్రము కృతజ్ఞత అనేది లేదు. ఈశ్వరా, నువ్వు నాకు ఇంత ఇచ్చావు, నీకు తిరిగి నేను ఏమి ఇవ్వాలన్న భావన లేకుండా పోతుంది. అది తర్వాత దాస్యం. అంటే ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ దేవుడి కొరకు నేను ఏదైనా చేస్తానన్న భావన మన లోపల ఉందా? ఒక దాసుడుగా ఉండిపోతాను అంటే, రామదాసు అన్నారు ఆంజనేయుడు. లంకకు వెళ్ళడానికి ముందర దగ్గర 10 నెలలు సీతమ్మ వారికి ఎవ్వరూ కనబడరు.
రాముడనే మాట తనలోనే స్మరిస్తుంది, కానీ అక్కడ లంకలో ఎక్కడ శ్రీరామన్న మాటనే లేదు. తాను అంతగా బాధపడుతుంది. రామాయణం చూసుకుంటే కూడా మీరు ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, సీతమ్మ ఎక్కువ కష్టపడ్డదా, రాముడు ఎక్కువ కష్టపడ్డాడా అంటే, మనకు రాముడు అడవిలలో సీతా 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 అని తిరుగుతుంటే అబ్బా రాముడు ఎంతగా దుఃఖపడుతున్నాడండి అనుకుంటాం. కానీ రాముడి కన్నా కూడా సీతమ్మ ఎక్కువ కష్టపడ్డది. అమృతవర్షిణి ప్రణామం. అమ్మా రామమ్మ తల్లి రామమ్మ అమ్మా రామమ్మ తల్లి రామమ్మ గురువు జనని పరశువరమణి అఖిలాండేశ్వరి గురుభుజనని పరశువరమణి అఖిలాండేశ్వరి అఖిలాండేశ్వరి అమ్మ అఖిలాండేశ్వరి అఖిలాండేశ్వరి అమ్మ అఖిలాండేశ్వరి అమ్మా రామమ్మ తల్లి రామమ్మ అమ్మా రామమ్మ తల్లి రామమ్మ అమ్మ అంటున్నారు 90% మంది శారీరకంగానూ మానసికంగానూ వృత్తిపరంగానూ ఎన్నో ఒత్తిళ్లకు కష్టాలకు గురవుతున్నారు. ఇవన్నీ తలుచుకుంటూ దుఃఖపడుతున్నారు. మన ఊరికే బాధపడడం వల్ల ఈ సమస్యలు తీరవు. పైగా మనలో ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. జీవితంలో 90% రోగాలకు ఈ ఒత్తిడి లేదా టెన్షనే కారణం. జీవితమంతా ఈ టెన్షన్స్తో రోగాలు తెచ్చుకుని అల్పాయుష్కులైపోవాలా అంటారమ్మ. మనం చేయగలిగింది భగవంతుని శరణు కోరి మనసులోని దుఃఖభారమంతా ఆయన పాదాల చెంత ఉంచమంటున్నారమ్మ. సామాన్యంగా మనుషులకి ఉండవలసిన దానికన్నా బీపీ ఎక్కువైతే పక్షవాతం లాంటివి సంభవించే ప్రమాదం ఉంది. అందువల్ల టెన్షన్ మన శరీరానికి మనసుకు ఎంత హాని కలిగిస్తుందో అర్థం చేసుకోవాలి అంటున్నారమ్మ. మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటన దైవ నిర్ణయమే, ఆయన ఇష్టానుసారంగా జరిగేది. అందువల్ల అమ్మ మన దుఃఖభారాలన్నింటినీ భగవంతుని పాదాలకు సమర్పించమంటున్నారు. మనం ఒక కాఫీ కప్పుని పైకెత్తి పట్టుకుంటే ఏమీ అనిపించదు, కానీ ఒక గంట సేపు అలాగే పట్టుకుంటే చేయి నొప్పి పుడుతుంది. అలాగే మన వేదనని మనసులోంచి తీసివేయకపోతే మనుగడ సాగించలేం. ప్రార్థన, ధ్యానాలతో, జపాలతో మనం మన మనోవేదనని అలాగే మానసిక బాధని తగ్గించుకోవచ్చు అంటున్నారమ్మ. అమ్మ అంటున్నారు, ధ్యానం, ప్రార్థనలు బంగారంలా విలువైనవి. భౌతిక ఐశ్వర్యానికి, శాంతికి, ముక్తికి ధ్యానం చాలా మంచిది. దానికోసం వినియోగించే సమయం చాలా విలువైనది. ధ్యానంతో పాటు మనలో కరుణ కూడా ఉన్నట్లయితే అది బంగారానికి వన్న తెచ్చినట్టవుతుంది. మనలో ఉన్న ఈ కరుణ వల్లనే భగవంతుడి దయకి మనం పాత్రలం అవుతాం. మనం ఏదైనా ప్రయాణం చేసి వచ్చినప్పుడు ప్రయాణం బాగా జరిగిందని చెప్తాం, కానీ దాని వెనక ఉన్న భగవంతుడి కృప గురించి ఆలోచించాం. ఈ ప్రయాణంలో రహదారిపై అనేక వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. వాటిని నడిపే డ్రైవర్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరిగి ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. మనకు అలాంటివేం జరగకుండా సురక్షితంగా ఇంటికి చేరేటట్టు చేసేది భగవంతుడి అనుగ్రహం ఒక్కటే. భగవంతుడి కరుణ పొందటానికి మన వాక్కులలోనూ చర్యలలోనూ వినయం ఉండాలంటున్నారు అమ్మ. అమ్మ అంటున్నారు, మానవుడు ప్రకృతి సమతుల్యంతో సాగినప్పుడే జీవితం పూర్ణమవుతుంది. శృతి, తాళం చక్కగా ఉన్నప్పుడే వినసొంపైన సంగీతం అవుతుంది. అలాగే మానవుడు ప్రకృతి రాగతాళాల్లా కలిసి ఉన్నప్పుడే మనిషి జీవితం మారుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక ఇతమిద్దమైన లయ ఉంది. గాలికి వానకు, సముద్రానికి అలకు, శ్వాసకు హృదయస్పందనకు ఒక లయ ఉంది. అలాగే జీవితానికి కూడా ఒక లయ ఉంది. మన ఆలోచనలు మంచివైనప్పుడు
అవి మన చర్యలలో ప్రతిబింబిస్తాయి. అవే ఆలోచనలు మంచివి కానప్పుడు మనిషి జీవితం గతి తప్పుతుంది. మన ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం, అలాగే మానవజాతి మనుగడ కోసం, ప్రకృతి కోసం మన మనస్సుని, శరీరాన్ని కూడా పవిత్రమైన ఆలోచనతో ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. మానవుడికి ఆలోచనలు పెడదారిపడుతున్నాయి. మానవుడికి ప్రకృతికి మధ్య లోపించిన సమన్వయం వల్ల సునామీలు, భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అమ్మ ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. ఎన్నో చెడ్డ పనులు చేసిన ఒక వ్యక్తి ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, నా మనసంతా అంధకారం అయిపోయింది. నేను గతంలో ఎన్నో తప్పులు చేశాను. నాకస్సలు మనశ్శాంతి లేకుండా పోయింది. దీనికి మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి డాక్టర్ అన్నాడు. డాక్టర్కి చాలా సంతోషం వేసింది. నువ్వు గతంలో చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపం చెంది మంచివాడిగా మారాలనుకుంటున్నావా అని అడిగాడు. కానీ దానికి అతడు, లేదు డాక్టర్, అది జరగని పని. నా మనస్సాక్షిని నిశ్శబ్దంగా ఉంచే మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి అన్నాడు. మనం చెడు పనులు చేయకుండా ఉండాలంటే మన మనస్సులో ఒక ప్రగాఢమైన కోరిక ఉండాలి. అలా అయితేనే సమాజంలో కూడా మార్పు వస్తుంది. మనం మన మనస్సాక్షి ముందు నిజాయితీగా మంచి ఆలోచనలతో వ్యవహరిస్తే అన్ని విధాలా మంచిదంటున్నారమ్మ. జై శ్రీరామ్. పూర్వకాలంలో ఒక రాజస్థానంలో ఒక చిన్న ఉద్యోగి ఉన్నాడు. వాడు పెద్ద లంచగొండి. వాడిని ఎక్కడ పెట్టినా లంచం లేనిదే పని చేయడు. వాడిని గుర్రపు శాలలో పెడితే లంచాలు తీసుకొని గుర్రాలు అమ్మేస్తాడు. ఈ ఎంత దేనికని రాజుగారు గేటు దగ్గర ఉంచారు. వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూసి లోపలికి పంపించడానికి. వాడికి ఏదన్నా ముట్ట చెప్తే కానీ లోపలికి పంపించడు. లంచం కదండి, ఆయనకి ఏదో ఒకటి ఉండాలి. వీడితో ఇలా పెద్ద తలనొప్పి అయిపోయింది రాజుగారికి. ఈ లంచాల ఎల్లయ్యని ఏమి చేయాలి? ఒరే అబ్బాయి, నువ్వు రేపటి నుంచి గంటలు కొట్టు. గంట కొట్టే పని ఇచ్చారు. ఇదివరకు పూర్వ రోజుల్లో ఈ నగారా మోగించేవాళ్ళు, గంటలు కొట్టేవాళ్ళు, జాములు అనేవాళ్ళు. జాముకి గంట కొట్టేవాళ్ళు, నగారా మోగించేవాళ్ళు. ఆ పని ఇచ్చేశాడు వీడితో వేగలేక. సరే, బాగుంది. రాజుగారికి 2 భార్యలు. ఆయన పెద్ద భార్య దగ్గర 12 గంటల వరకు ఉంటాడు. 12 గంటలు దాటగానే చిన్న భార్య దగ్గరికి పోతాడు. ఇక్కడ 12వ గంట కొట్టగానే రాజుగారు చిన్న భార్య దగ్గరకు పోవడం అలవాటు. పెద్ద భార్యకి రాజుగారు తన దగ్గరే ఉండాలని, తనతోనే ఉండాలని, ఇది సహజమైన వాంఛే కదండి. సరే, ఎవరు గంట కొట్టేదని ఆమె విచారించింది. ఎవరో కాదమ్మా, మన లంచాల ఎల్లయ్య. ఇంకేముంది, వాడిని పిలవండి అన్నది. అమ్మా నమస్కారం. ఏమిరా అబ్బాయి, ఏం నీ కథ అన్నది. ఏముందమ్మా, ఈరోజు నుంచి నువ్వు 1 గంటకు కొట్టు, 1 గంటకి గంట కొట్టు అని చెప్పింది. అమ్మా, అయ్యగారు, అమ్మగారు, ఇదో ఈ 5 బంగారు కాసులు తీసుకో, నీ సంగతి నాకు బాగా తెలుసు, పో జాగ్రత్తగా చెయ్యి అన్నది. ఆ రోజు నుంచి వాడు 1 గంటకు గంట కొట్టేవాడు. 12 గంటలకు బదులు 1 గంటకు కొట్టేవాడు. అంటే రాజుగారు ఇంకొక గంట సేపు పెద్దమ్మగారి దగ్గర ఉంటారు. ఈ విషయం కొంతకాలానికి చిన్నమ్మ గారికి తెలిసింది. ఆమెకు ఎందుకు అనుమానం వచ్చింది. ఎవడరా గంటలు కొట్టేదంటే ఆ లంచాల ఎల్లయ్యమ్మ. ఆయన్ని పెట్టారు అక్కడ, ఆయన్ని రమ్మను అన్నది. పోయాడు. ఏమిరా అబ్బాయి, ఏంది నీ కథ అన్నది. ఏం చేస్తావమ్మా, పెద్దమ్మగారు చెప్పినట్టు వినాలి అన్నది. నీ సంగతి నాకు తెలుసోయ్. రేపటి నుంచి, ఈరోజు నుంచే నువ్వు 11 గంటలకే గంట కొట్టాలి. అమ్మా, ఇదిగోరా ఈ 10 బంగారు కాసులు తీసుకో, నీకేమొచ్చినా నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు కానీ అన్నది. ఆ రోజు నుంచి వాడు 11 గంటలకే గంట కొట్టడం ప్రారంభించాడు. అంటే 12 కొట్టాల్సిన గంట 11కే కొట్టాడు. అంటే గంట ముందే కొట్టేశాడు. ఈ విషయం చిలికి పెద్ద భార్యకి తెలుసుగా. ఈ విషయాలంతా రాజుగారి దృష్టికి పోయింది. అబ్బా అని తలబట్టుకున్నాడు. ఈ లంచాల వాడిని ఎక్కడ పెట్టినా వీడితో ఏగలేకున్నాము. ఒరే అబ్బాయి అన్నాడు. స్వామి, ఏంది నీ కథ అన్నాడు. ఏం చేయమంటారు స్వామి,
పెద్దమ్మగారు చెప్పినట్టు చెయ్యాలి, చిన్నమ్మగారు చెప్పినట్టు వినాలి. మధ్యలో నా పరిస్థితి ఏంది స్వామి అన్నాడు. ఒరేయ్, ఇక నీకు ఉద్యోగమే అవసరం లేదు పో అన్నాడు. స్వామి 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 నేను ఎలా బతకాలి? భయపడొద్దురా, నువ్వు నేరుగా పోయి ఇంట్లోనే ఉండు, నువ్వు సంస్థానానికే రావాల్సిన అవసరం లే. స్వామి నీకు నెల నెల జీతం నేను ఇంటికి పంపించేస్తాను పో అన్నాడు. ఇలా ఉంటుంది లంచాలు మరిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఇది పెద్ద అంటుజాడ్యం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఒక్కొక్క చిన్న గుమస్తా కూడా 100 కోట్లు 200 కోట్లు సంపాదించేస్తున్నాడు. చూచారా? ఈ లంచాలు అలవాటు పడకనే ఉండాలా, అలవాటు పడితే ఇవ్వంది ఏ పని జరగదు. చూచారా? కాబట్టి ఆ రోజుల్లో కూడా ఇవి ఉన్నాయి. వీళ్ళ విషయంలో జాగ్రత్త పడమని శ్రీరామచంద్రుల వారు భరతునికి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయంగా నువ్వు జాగ్రత్త పడాలి నాయనా. రాజాగారి ధనాగారం సమృద్ధిగా ఉండాలి. బడ్జెట్ అంటే ఆదాయ వ్యయ పట్టిక. ఇన్కమ్ ఎక్కువ ఉండాలి, ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండాలి. ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? లోటు బడ్జెట్ అయిపోతుంది. అది రాజ్యానికి మంచిది కాదు. ధనాగారం సమృద్ధిగా ఉండాలి. కాబట్టి నువ్వు చేసేటువంటి పనులు, ఈ పథకాలంతా కూడా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి నాయనా. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయకూడదు. ఈరోజు ఓట్ల కోసం ఎన్నెన్నో హామీలు ఇచ్చేస్తున్నారు. టీవీలు కావాలంటే టీవీలు, ఏది కావాలంటే అది. మరి ఈ లోటు బడ్జెట్టా మిగులు బడ్జెట్ అనేది వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ ఈ బడ్జెట్ విషయం కూడా రాములు వారు భరతునికి చెప్తూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కని సలహాలు ఇస్తున్నాడు. తాను రాజు కాకపోయినా మంచి సలహాలు ఇస్తూ ఉన్నాడు. అటువంటి సుగుణాభిరాముడు శ్రీరామచంద్రుడు. 1000 మంది మూర్ఖులు ఉండడం కన్నా ఒక్క మేధావి ఉండాలి నాయనా. వాడు సమర్థుడుగా ఉంటాడు, రాచకార్యాలన్నీ కూడా సమర్థతతో నెరవేరుస్తాడు. అటువంటి మేధావి అయిన వాడిని నువ్వు ప్రధాన సలహాదారుడుగా ఉంచుకోవాలి. ఎవరినంటే వాడిని పెట్టుకుంటే కావాలనే వ్యతిరేకమైనటువంటి సలహాలు ఇస్తారు, ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేధావి అయినటువంటి మంచివాడిని నువ్వు సలహాదారుడుగా పెట్టుకోవాలి. సరైన సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళ సలహాల మీదనే ఆధారపడి ఉంటుంది ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ నిర్ణయాలు తీసుకోవడం. చూచారా? కాబట్టి అటువంటి సెక్రటరీ విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి అని భరతుల వారికి శ్రీరామచంద్రుడు చెప్తూ ఉన్నాడు. చూడండి ఆ రోజుల్లోనే ఎంతటి చక్కని సలహా ఇచ్చాడు. ఆ రోజైనా ఈ రోజైనా ఆయన రాజైనా ఈరోజు సీఎం అయినా పిఎం అయినా ఒకటే కదండి. ప్రభుత్వ యంత్రాంగం జరగాలి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.